అందరికీ ముందుగా నమస్కారం. అర్వపల్లిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జాతర పురస్కరించుకుని అర్వపల్లిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన జట్లకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందచార్యులు బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి నూతనకల్కు, ద్వితీయ బహుమతి ఆత్మకూరు ఎస్కు, తృతీయ బహుమతి తాటిపాములకు, చతుర్థి బహుమతి లోయపల్లికి, పంచమి బహుమతి నడిగూడెం జట్లకు వచ్చాయి. గెలుపొందిన జట్లకు మెమొంటోలతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి వైస్ ప్రెసిడెంట్ ధరూరి యోగానందచార్యులు మాట్లాడుతూ స్వామివారికి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అని రెడ్డి రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సిగ నజీర్, కోటి సర్పంచులు చిల్లంచెర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, మంచాల లలిత, జేరిపోతుల సోమయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా, అభినందన తెలియజేసుకుంటున్నా. ఈనాటి కార్యక్రమానికి అతిథులందరికీ నమస్కారం. ఇప్పుడు మొదటి బహుమతి టోటల్ టీమ్ కు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. చైర్మన్ అనిరుద్ రాజేంద్ర చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. ఒక కమిటీ సభ్యులు ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. కదా ఆల్ టీమ్స్ బహుమతులు అందజేయడం జరిగింది. ఆరో కమిటీ విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందంటే చాలా సందర్భంగా క్రీడలను నిర్వహించినటువంటి యువజన సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు జరిపోతున్న లక్ష్మయ్య గారికి మరియు విద్యాసాగర్, ఇతర దాతలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాలను 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చేసినందుకు ఆలయ కమిటీకి, వారికి సహకరించిన అధికారులు, అనధికారులు, పోలీసులు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటు పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి బ్రహ్మోత్సవాలకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఈ గ్రామ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళని కానీ మరి ఇతర విధాలుగా సహకరించినటువంటి వారందరికీ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉంటాయని చెప్పి కోరుకుంటూ, ఇటు కార్యక్రమాన్ని ఎన్నో కష్టాలు కోర్చి ఎంతో ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ దేవాలయానికి 750 ఎకరాలు భూమి ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగి చేయాల్సిన పరిస్థితి ఉండటం చాలా దురదృష్టకరం. వచ్చే సంవత్సరం వరకు నాకు తెలిసినంత వరకు లక్ష్మీనరసింహస్వామి గారి దయతో ఈ ఆర్థిక కష్టాలన్నీ పోతాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి తోడు అతి త్వరలో కాంపౌండ్ వాల్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కోనేరును కూడా పునరుద్ధరించాలని చెప్పి చేస్తున్నాం. టూరిజం కార్పొరేషన్ ద్వారా ₹1 కోటి గెస్ట్ హౌస్
ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా అతి త్వరలో మొదలు పెడతాం. "24/7" చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో